నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్. ఇవాళ ప్రైమ్ హెల్త్లో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి, అసలు ఇది రావడానికి గల కారణాలు ఏంటి, ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి తెలుసుకుందాం. వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ కమిల శ్రీదేవి, ఎంబీబీఎస్, ఎండి, యూఎస్ఏ, డీజీఓ అండ్ సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, ఐవీఎఫ్ అండ్ ఐసీఎస్సీ, లాప్రోస్కోపిక్ సర్జన్ జర్మనీ, రోబోటిక్ మినిమల్లీ ఇన్వైసివ్ సర్జన్. దీనికి సంబంధించి ఎవరికైనా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్స్కి కాల్ చేసి మీరు డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. హలో డాక్టర్, నమస్తే, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు అవర్ స్టూడియో. అయితే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా వినిపిస్తున్న పదం. ఎందుకు వస్తుంది, దీనికి కారణాలు ఏంటి వివరిస్తారా? చూడమ్మా, ఇది యాక్చువల్లీ మనకి ఫీమేల్ రిప్రొడక్టివ్ ట్రాక్స్ అనమాట. ఇది గర్భసంచి, ఇది ఫాలోపియన్ ట్యూబ్ అండ్ ఇది ఓవరీ. సో ఎప్పుడైనా కానీ ప్రెగ్నెన్సీ అనేది యాంప్లర్ ఎండ్ అంటే ట్యూబ్ చివరి భాగంలో ప్రెగ్నెన్సీ వచ్చి మెల్లిగా దొల్లుకుండా వచ్చి గర్భసంచిలో ఇమ్మడాలి. ఇది నార్మల్గా వచ్చే ప్రెగ్నెన్సీ. అయితే కొన్ని సందర్భాలు ఏమిటంటే కొన్ని పెథలాజికల్ కండిషన్స్లో ఇదేంటంటే ఈ ఎంబ్రియో అనేది ట్యూబ్లోనే ఎంట్రాప్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. అసలు ఎందుకు ఇలా ఎంట్రాప్ అవుతుందంటే అసలు ట్యూబ్ మనకి సైజ్ మనకు చూసుకుంటే ఇట్ ఈస్ అరౌండ్ 10 centimeters. అందులో ఇక్కడ యాంప్లరీ ఎండ్ ఉంది, ఇది అరౌండ్ 6 centimeters ఉంటుంది. అండ్ ఇక్కడ ఇస్తమస్ అంటారు, దట్ ఈస్ అరౌండ్ 3 to 4 centimeters. అండ్ ఇక్కడ ఇంటర్స్టిషియల్ పార్ట్ అంటారంటే గర్భసంచి నుంచి ట్యూబ్కి కనెక్ట్ అయ్యే ప్లేస్ అనమాట. ఇది 1.25 centimeters ఉంటుంది. ఇక్కడ ఫాలోపియన్ ట్యూబ్కి తర్వాత ఇన్ఫెంటబుల్కి కనెక్ట్ అయ్యేది 1.25 centimeters ఉంటుంది. జనరల్గా ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ ఎక్కడ వస్తాయంటే మోస్ట్లీ ఈ యాంప్లర్ ఎండ్లో అరౌండ్ 80% వస్తాయి. అండ్ ఇస్తమస్ ఏరియాలో అరౌండ్ 12%. అండ్ ఇంటర్స్టిషియల్ ఏరియా అంటే గర్భసంచికి ట్యూబ్కి కనెక్షన్ దగ్గర అరౌండ్ 2% వస్తుంది. అండ్ ఇన్ఫెంటిబులం ఈ ఏరియాలో అరౌండ్ యూ హ్యావ్ 6% ఛాన్సెస్ ఉంటుంది. అసలు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో టైప్స్ ఉన్నాయి. ఇందులో ఏంటంటే ఎక్స్ట్రా యూట్రైన్ ఉంటుంది, ఇంట్రా యూట్రైన్ అంటే గర్భసంచి బయట రావటం అనేది ఒక టైపు. ఇంకొకటి గర్భసంచి లోపలే అది యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ గోడల్లో ఇక్కడ ఇమ్మడాల్సింది డిఫరెంట్ ఏరియాస్లో ఉంటుంది. సో బయట ఉన్న ప్రెగ్నెన్సీస్ ఏంటని మనం చూసుకుంటే ఇక్కడ ఓవరీ అండాశయంలోనే ఆ ప్రెగ్నెన్సీ అనేది అక్కడ ఇంప్లాంట్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క ట్యూబ్లో ఏ ప్లేస్లో ఉన్నా మనకి ఎంట్రాప్ అవ్వచ్చు. అండ్ అనదర్ ప్రెగ్నెన్సీ ఈస్ దట్ అబ్డామినల్ ప్రెగ్నెన్సీ. అదే ఇంట్రాయూట్రైన్ మనకు చూసుకుంటే ఇది సర్వెక్స్లో రావచ్చు, లేకపోతే ఇక్కడ యాక్చువల్ గర్భసంచి కొన్ని సందర్భాలు ఏమిటంటే ఇలాగా డోమ్ షేప్ ఏమి ఉండదు. ఒక్కోసారి బైకార్నేట్ అని ఒక కార్ను అనేది ఇక్కడ రెండుగా డివైడ్ అయ్యి ఆ కార్నులో అంటే సీల్ డెవలప్డ్ ఉంటుంది. దానివల్ల అంటే అది అక్కడ ఇంప్లాంట్ అవడం వల్ల అది ప్రెగ్నెన్సీ అనేది 9 months సజావుగా సాగదు. అయితే ఇలాంటి ప్రెగ్నెన్సీస్ అసలు ఎందుకు వస్తాయి, అసలు ఎందుకు ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వస్తుంది అని మీరు అడిగితే అసలు కారణం ఏంటంటే ఇప్పుడు మనకి చాలామంది ఏంటంటే నౌడేస్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ పిఐడిస్. పిఐడిస్ అంటే చాలామంది లేడీస్ ఏంటంటే లైక్ ప్రామిస్క్యూటీ అంటే అది మర్చిపోయి డిఫరెంట్ పార్ట్నర్స్ ఉండటం వల్ల అంటే వాళ్ళ ఇన్ఫెక్షన్స్ వీళ్ళకి ఎస్టీడీస్ అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ లైక్ గోనోరియా, క్లమిడియా లాంటి ఇన్ఫెక్షన్స్ రావచ్చు. కొంతమందికి ఏంటంటే ప్రెగ్నెన్సీ రాకుండా ఐయుసిడీస్ అంటే ఇంట్రాయూట్రైన్ డివైజెస్ వాడతారు, కాపర్టీస్ కానీ లేకపోతే చాలామంది ఏంటంటే కాపర్టీ అంటే లైక్ సమ్ పీపుల్ అది అన్కంఫర్టబుల్గా ఉంటుందని ఎక్కువగా సమ్ పీపుల్ ఫైబ్రాయిడ్స్ కానీ ఎండోమెట్రోసిస్ ఇట్లాంటివి ఉండడానికి ప్రొజెస్ట్రాన్స్ వాడిన ఐయుసిడీస్ వాడతారు. ఇలాంటప్పుడు ఏంటంటే ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతాయి. సో ఆల్మోస్ట్ 40% ఆఫ్ ది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీకి కారణాలు ఏంటంటే ఈ పిఐడిస్. అండ్ అరౌండ్ 12.2% అంటే ఐయుసిడి అనుకోవచ్చు. అయితే ఈ ఎస్టీస్ ఇన్ఫెక్షన్సే కాకుండా చాలామందికి ఏంటంటే లైక్ సెప్టిక్ అబార్షన్స్. ఇప్పుడు నౌడేస్ చాలామంది అమ్మాయిలు ఏంటంటే లైక్ అన్మ్యారీడ్ కపుల్ అంటే పార్ట్నర్స్ దే హ్యావ్ ప్రెగ్నెన్సీస్. అయితే ఏంటంటే వాళ్ళు ప్రెగ్నెన్సీస్ అనేది పెళ్లి కాలేదు కనుక మాలాంటి డాక్టర్స్ దగ్గర రారు. సో దే గో ఫర్ క్వాక్స్, వెళ్ళిపోయి అక్కడ అబార్షన్ చేసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళకి దే డోంట్ హ్యావ్ ఈవెన్ ప్రాపర్ ఓటీ ఉండదు, స్టెరిలైజేషన్స్ ఉండవు, ఇన్స్ట్రుమెంట్స్. తద్వారా ఏంటంటే వాళ్ళు చేసే ఈ ఎంటీపీస్లో ఏదైతే ఉందో అవి సెప్టిక్ అబార్షన్స్గా టర్న్ అవుతాయి. తద్వారా సెప్సిస్ అయిపోయి ఈ యొక్క ఇన్ఫెక్షన్ అనేది ట్యూబ్స్ వరకు వెళ్ళి ట్యూబ్స్ క్లోజ్ అవుతాయి. చాలామందికి ఏంటంటే లైక్ నేను ముందే చెప్పినప్పుడు పిఐడీస్ ఇన్ఫెక్షన్స్ మేబీ లైక్ ట్యూబ్స్ కనుక ఎన్లార్జ్ అయ్యి హైడ్రోసాల్ఫింగ్స్ వచ్చి అవి మానే కార్యక్రమంలో ఏమవుద్దంటే ఈ సిలియేటెడ్ ఎపిథీలియం ఏదైతే ఉందో అది బ్లైండ్ ఎలేస్ ఫామ్ అయ్యి ఒకదానికొకటి అతుకులు తయారైపోయి సో దానివల్ల కూడా ట్యూబ్స్ క్లోజ్ అవుతాయి. చాలామందికి ఏంటంటే బై బర్త్ ఇట్ సెల్ఫ్ అంటే మేబీ లైక్ పుట్టుకతోనే ఈ యొక్క ట్యూబ్స్లోనే పాలిప్స్ ఉంటాయి, చిన్న చిన్న పాలిప్స్ ఉంటాయి, లేకపోతే ట్యూబ్స్ అనేవి సరిగ్గా డెవలప్ కాదు, లేదంటే కొంతమందికి ఆ ట్యూబ్స్ స్టీనోస్డ్ ఉంటాయి, మూసుకొని ఉంటాయి. సో అది కంజెనిటల్ డిఫెక్ట్స్. చాలామందికి ఏంటంటే ఇట్లా నేను చెప్పినట్లు
ట్యూబ్స్ బ్లాక్ అయినప్పుడు వాళ్ళు దీంట్లో వీల్ టెల్ దెమ్ టు గో ఫర్ IVF ఆర్ ICSI ఆర్ IUI చేయించుకోమా, ఒక ట్యూబ్ బ్లాక్ అయితే లైక్ నార్మల్ ప్రెగ్నెన్సీ వస్తుందంటే, లేదు డాక్టర్ మాకు IVF అంటే 3-4 lakhs ఖర్చు వస్తుంది, మీరు ఎట్లయినా కానీ న్యాచురల్ ప్రెగ్నెన్సీ కావాలి, ఆ ట్యూబ్ ఏదైతే క్లోజ్ ఉందో అది సరి చేయండి అంటుంటారు. అలాంటప్పుడు మనం ఏంటంటే ట్యూబల్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ చేస్తాం. అంటే ఎక్కడైతే ఆ ట్యూబ్ బ్లాక్ ఉందో అది తీసి మనం కలుపుతాం. అలాంటప్పుడు ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఆ ట్యూబ్స్ అనేవి మళ్ళీ యాక్సిడెంటల్గా అవి బ్లాక్ కావంటారా ఎక్కువ మటుకు? అంటే ఎనీ మెడికల్ ట్రీట్మెంట్, సో వీ కాంట్ సే 10 to 5% వీ కెనాట్ గివ్ గ్యారంటీ, ఆల్ ఆఫ్ దెమ్ కెనాట్ బీ. సో చేసుకున్న వాళ్ళలో ఒక మంది చేసుకుంటే మేబీ 5% పీపుల్ ఓన్లీ ఫేస్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్. సో కొంతమందికి ఏంటంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు సర్జరీ చేయాల్సి వస్తుంది. సో సపోజ్ ఒక ట్యూబ్ బాగానే ఉన్నాం, ఇంకో ట్యూబ్ సపోజ్ ఉండి ఇక్కడ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చింది, ఈ ట్యూబ్ కనుక మనం బ్లాక్ తీసేసి ఏదైతే ఇక్కడ సాల్ఫింజెక్టమీ అంటాం, సో ఆ ట్యూబ్ ఒకటే తీసేసి రెండో ట్యూబ్ అనేది మనకి ఇంట్రా క్యాథెటర్స్ ద్వారా ఈ క్యాన్యులేషన్ చేసి ఒక ట్యూబ్ని మనము ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ ఎందుకు కారణాలు అనేది మనం ఇందాక చెప్పాను. సపోజ్ జెనైటల్ టీబీస్ రావచ్చు చాలా మందికి, అలాంటి వాళ్ళకి ఏంటంటే మనం ఎంత ఓపెన్ చేసినా కానీ అవి మళ్ళీ క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో కనుక ఏంటంటే దీస్ కైండ్ ఆఫ్ పీపుల్ విల్ ఫేస్ ది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్. చాలామందికి ఏంటంటే ఇప్పుడు మనం చెప్పాము IUI ట్రీట్మెంట్స్ అని. IUI ట్రీట్మెంట్స్ అంటే ఈ నెంబర్ ఆఫ్ ఎగ్స్, సపోజ్ మీరు చూడండి ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మనకి ప్రతి నెలలో కూడా అండాశయం నుంచి ఒక ఎగ్ మాత్రమే వస్తుంది, రిలీజ్ అవుతుంది. సో చూడండి ఇక్కడ ఒక ఎగ్గే వస్తుంది. సో కానీ మనకి ఈ IUI కానీ IVF కానీ చేస్తున్నప్పుడు వీ గివ్ గొనాడోట్రోఫిన్స్ హార్మోన్స్ ఇస్తాం. ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మోర్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ వస్తాయి. సో వచ్చినప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం IVF చేసి అండ్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఏంటంటే మనం 3 to 4 ఎంబ్రియోస్ పెడతాం. ఎందుకంటే ఒక సింగిల్ ఎంబ్రియో పెడితే ద సక్సెస్ రేట్ మే నాట్ బి దట్ గుడ్. సో ఏదైనా ఒకటైనా సక్సెస్ అవుతున్న ఉద్దేశంతో యాక్చువల్లీ వీ గివ్ 2 to 3 ఎంబ్రియోస్ ఇన్సైడ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఇలా చేస్తాం. అయితే చాలామంది ఏంటంటే సపోజ్ యూ గో టు US ఆర్ UK, సో వాళ్ళకి ఏంటంటే దే వాంట్ ఓన్లీ సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్, సో దే డోంట్ వాంట్ మెనీ చిల్డ్రన్. సో దేశ మాకు సింగిల్ ఎంబ్రియో SCT అంటారు దాన్ని, సో అది చేయండి డాక్టర్ అని చెప్తారు. సో ఇది ప్లేస్ టు ప్లేస్, కంట్రీ టు కంట్రీ ఆ ట్రీట్మెంట్స్ డిఫరెంట్ ఉంటాయి, చేంజ్ ఉంటుంది. సో వాళ్ళ మనోభావాలను బట్టి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇవ్వాలనేది మేము డిసైడ్ చేస్తాం. సపోజ్ ఇప్పుడు మనం ఎప్పుడైతే మల్టిపుల్ ఎగ్స్ రావడానికి ఇంజెక్షన్స్ ఇస్తామో, మల్టిపుల్ ఎంబ్రియోస్ పెడతామో, దెన్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ ఏంటంటే ఇక్కడ మనం ఎప్పుడైతే ప్లేస్ చేస్తామో ఇవి ఇక్కడే ఉండవు. ఇవేంటంటే తిరుగుతూ మనం ఈ ఎంబ్రియోస్తో పాటు దెన్ ఫ్లూయిడ్ కూడా ఉంటుంది. సో కలిపి ఒక ఎయిర్ బబుల్ పెట్టి లోపల ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఇవి తిరుగుతూ మెల్లగా వచ్చి ఇక్కడ ఇంప్లాంట్ అవ్వాలి గర్భసంచి గోడలో. అలా కాకుండా ఎప్పుడైతే ఈ యొక్క ఎంబ్రియోస్ అలా ట్యూబ్లోకి వెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడ ఎంట్రాప్ అయిందంటే దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రావచ్చు. సో యూ కెన్ సీ మెనీ కండిషన్స్. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో హెటరోటోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. అంటే ఒక ఎంబ్రియో అనేది ఇక్కడ గర్భసంచిలో ఇంప్లాంట్ అవుతుంది, ఇంకోటి వచ్చి ట్యూబ్లో ఇంప్లాంట్ అవుతుంది. సో 2 ప్రెగ్నెన్సీస్ ఉంటాయి. సో అలాంటప్పుడు ఏంటంటే మరి మనము ఆ సింగిల్ ప్రెగ్నెన్సీని సేవ్ చేయాలి అన్నప్పుడు మనం అప్పుడు ఈ ఎక్టోపిక్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే మనం సర్జరీ ద్వారా తీసేస్తాం. ఎందుకంటే కొన్ని సందర్భాలు ఏంటంటే సర్జరీస్ ఆల్రెడీ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి సర్జరీస్ వద్దు, అలాంటి వాళ్ళకంటే అల్ట్రాసౌండ్ గైడెడ్గా ఈ ఎంబ్రియోలకి మనము ప్రోస్టాగ్లాండిన్స్ ఇంజెక్ట్ చేయొచ్చు, అండ్ మిథోట్రెక్సేట్ అని టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఉంటాయి, దాన్ని కూడా ఇంజెక్ట్ చేయొచ్చు. లేదంటే RU486 అంటారు, అది కూడా ఇంజెక్ట్ చేయొచ్చు. లేకపోతే అండ్ గ్లూకోసెలైన్ అరౌండ్ 10 ml కూడా ఈ జెస్టేషన్ శాక్లో మనం ఇంజెక్ట్ చేసినప్పుడు అండ్ ఆ ఎంబ్రియో అనేది అక్కడే డెత్ అవుతుంది. సో ద సెకండ్ ఎంబ్రియో వాట్ ఎవర్ బీన్ ఇంప్లాంటెడ్ ఇన్ ద యూట్రస్ అది 9 months వరకు పెరిగి 12 బిడ్డని ఇస్తుంది. దిస్ ఈస్ అనదర్ కాజ్. సో ఒకసారి ఇలా ట్యూబుల్ బ్లాక్స్ అయ్యాయి అని అంటే సెకండ్ టైం కూడా అదే ఫేస్ చేస్తుంటారా? యా, వస్తుందంటారా మళ్ళీ కూడా? వచ్చే ఛాన్స్ ఉందమ్మా. ఎందుకంటే అందరికీ చెప్పలేం, 15% మాత్రం కామన్ ఉంటుంది. సో మనము ఈ కారణాలు చెప్పిన వాటిలో ఇవే కాకుండా చాలా మందికి ఏంటంటే గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ ఉంటాయి. సో ఫైబ్రాయిడ్స్ ఉంటాయి, లేకపోతే గర్భసంచి గోడల నుంచి ఈ ఎండోమెట్రియం ఏదైతే ఉందో ఇది స్పిల్ అయిపోయి ట్యూబ్స్ కూడా బ్లాక్ అవుట్ వల్ల కూడా ఇక్కడ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అండ్ నేను ఇందాక చెప్పినప్పుడు IUCDస్లో ప్రొజెస్ట్రాన్ కంటైన్ IUCDs అసలు ఎందుకు మరి గర్భసంచిలో ప్రెగ్నెన్సీ రాకుండా ఇది IUCD పెడతాం కదా, మళ్ళీ ఎక్టోపిక్ ఎందుకు వచ్చిందని చాలామందికి డౌట్ వస్తుంది. మీరు ఎందుకు మళ్ళీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది డాక్టర్ అని అంటే, జనరల్గా ఇక్కడ చెప్పేది ఏంటంటే మనకి గర్భసంచిలో ప్లస్ ఈ 2/3 ఆఫ్ ద అంటే ఈ మిడిల్ 2/3లో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ చాలా తక్కువ.
ఓకే. ఎందుకంటే ఈ ఐయుసిడిస్ వల్ల ఏమవుతుందంటే ఈ ప్రొజెస్ట్రాన్, సో ఈ యొక్క సర్వైక్స్లో ఏదైతే ఉందో ఈ మ్యూకస్ ఇది స్కాంటీగా తయారు చేస్తుంది. సో దానివల్ల ఏంటంటే స్పర్మ్స్ పైకి వెళ్ళవు. సో అంతేకాకుండా ఈ యొక్క ప్రొజెస్ట్రాన్స్ ఎక్కువ వాడటం వల్ల ఈ ఎండోమెట్రియం కూడా హైపోప్లేజిక్ అండ్ ఎట్రోపిక్ అవుతుంది. సో ప్రెగ్నెన్సీ వచ్చినా ఈ గర్భసంచిలో అనేది మాత్రం ఎంబ్రియో ఇమ్మడలేదు. సో కనుక ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ ఆర్ వెరీ కామన్ ఇన్ ద పీపుల్ హు ఆర్ యూజింగ్ ఐయుసిడీస్. సో కనుక ఏంటంటే ఎవరైతే ఈ ఐయుసిడీస్ వాడుతున్నారో మెయిన్గా ఈ యొక్క అవుటర్ 1/3 ట్యూబ్లో రావచ్చు, లేదంటే కొంతమందికి ఓవేరియన్ ప్రెగ్నెన్సీ వచ్చే కూడా ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఎక్కడైతే ఎగ్ రిలీజ్ అవుతుందో అది అక్కడే కార్పస్ ల్యూటియంలో ఎంట్రాప్ అవుతుంది. ఎందుకంటే ఈ ట్యూబ్ అనేది తీసుకోలేకపోతుంది కనుక దిస్ ఓవేరియన్ ప్రెగ్నెన్సీ ఆల్సో వెరీ కామన్. అసలు ఇవన్నీ ఈ ట్యూబల్ బ్లాక్స్ ఈ ప్రాబ్లం అసలు మనకు రాకుండా ముందు జాగ్రత్తలు ఏమైనా తీసుకోవచ్చు అంటారా? యా, డెఫినెట్లీ అమ్మా. ఇప్పుడు మనము ట్యూబల్ బ్లాక్స్ గురించి అసలు ఎందుకు వస్తుంది అనేది మనం ముందు చెప్తున్నాం. అసలు దే హ్యావ్ టు టేక్ మోర్ ప్రికాషన్స్ వైల్ దే ఆర్ గోయింగ్ ఫర్ ఐయుఐ ఆర్ ఐవిఎఫ్ ఆల్సో. అసలు ఈ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా లేకుండా మన చాలామంది కూడా ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఈ యొక్క పిఐడిస్ ఏదైతే ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో, లేదా పల్మనరీ ట్యూబర్క్లోసిస్, ఎక్కడైనా ట్యూబర్క్లోసిస్ ఉన్నా, లేదా పెల్విక్ ట్యూబర్క్లోసిస్ ఉన్నా, సో ఇవన్నీ కూడా ముందస్తుగానే మనం హెచ్ఎస్జీ అనే ఒక టెస్ట్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు ట్యూబల్ టెస్ట్ చేసినప్పుడు ఇక్కడ డై అనేది ఇక్కడ లోపల పెట్టి పుష్ చేసినప్పుడు ఇది ఒక ట్యూబ్స్లోకి ఇది స్పిల్ అవ్వాలి. ఎప్పుడైతే ఈ ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయో ఫర్ దెమ్ వీ టెల్ దెమ్ దట్ ఇప్పుడు మీరు చెప్తున్నారు అంటే రికరెంట్ వచ్చే ఛాన్స్ ఉందా అని. రికరెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది కనుక నేను చెప్తానంటే ఎవరైతే ఐవిఎఫ్కి వెళ్తున్నారో, ఇక్సీకి వెళ్తున్నారో ఈ ట్యూబ్స్ రెండు క్లోజ్ చేసుకుంటే మళ్ళీ ఎక్టోపిక్ వచ్చే ఛాన్స్ ఉండదు. సో అది ఇక్కడ మెయిన్. మేడం, ఇప్పుడు ట్యూబల్ టెస్ట్ చేయించుకోవాలి అని అనుకుంటే ఆఫ్టర్ మ్యారేజ్ ఆర్ బిఫోర్ మ్యారేజ్ కూడా చేసుకునే ఛాన్సెస్ ఉంటాయా? అంటే ఇప్పుడు ముందు జాగ్రత్త చాలా మంది చేసుకుంటూ ఉన్నారు కదా, మనకి ఏమైనా ప్రాబ్లం ఉంటే ముందు నుంచి దాని మీద కేర్ తీసుకుందామని అనుకుంటున్నారు కదా. యా, సో యాక్చువల్లీ ఏంటంటే అమ్మా ఇప్పుడు ట్యూబల్ టెస్ట్ అనేది చేయించుకోవచ్చా లేదని మీరు అడుగుతున్నారు. కానీ ఏంటంటే ఇప్పుడు వర్జిన్ వెజైనా దగ్గర హైమిన్ అనే ఒకటి ఇంటాక్ట్ ఉంటుంది లేయర్. సో ఆ లేయర్ని మనము ఎప్పుడైతే దే హ్యావ్ ఇంటర్ కోర్స్ విత్ హస్బెండ్, ఆ లేయర్ అనేది చిట్లి అదొకటి ఏంటంటే మనకి డికాషన్ లాగా ఒక నెట్ లాగా ఉంటుంది. సో హైమినెక్టమీ కొంతమందికి చిట్లు లేని వాళ్ళకి మనకి అది కూడా తీసేస్తాం పెనిట్రేషన్ కాకపోతే. సో అది అయిపోయిన తర్వాత ఈ ట్యూబల్ బ్లాక్స్ తెలుసుకోవడానికి కావాల్సిన టెస్ట్ హెచ్ఎస్సి ఏదైతే ఉందో ఇక్కడ లోపలగా మన ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి అక్కడి నుంచి డై పుష్ చేయాలి. కనుక ముందస్తుగానే వాళ్ళకి వర్జిన్ గర్ల్స్కి వీ డోంట్ ప్రిఫర్ దట్. సో ఆల్రెడీ దే డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. బట్ ఎవరైతే వర్జిన్ అయ్యండి ట్యూబల్స్ బ్లాక్ అయినది అంటే డెఫినెట్లీ దే హ్యావ్ ఎ ట్యూబర్క్లోసిస్, జెనెటల్ ట్యూబర్క్లోసిస్ అని అర్థం. సో అది ముందస్తుగానే వాళ్ళ హిస్టరీ తెలిసిపోతుంది మనకి. ఎందుకంటే వాళ్ళ పీరియడ్స్ సరిగ్గా రావు, పీరియడ్స్ వన్స్ ఇన్ 6 months వస్తుంటాయి. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే సపోజ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మీకు వచ్చినా కానీ ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి వీటన్నిటిని బట్టి కూడా మనకి వాళ్ళకి ముందే డయాగ్నోస్ చేయొచ్చు. సపోజ్ మీకు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చింది ఎవరికైనా లేడీకి, మరి వాళ్ళు చాలామంది ఏంటంటే దే మిస్ ద పీరియడ్. నేను ఐ వర్క్డ్ ఇన్ లిబియా, సో ఆఫ్టర్ మై డిజిఓ. సో అక్కడ ఏంటంటే ఒక పేషెంట్ తీసుకొచ్చారు క్యాజువాలిటీకి, ఆమెకు పెయిన్ చెప్తుంది, పొట్ట నొప్పి అని చెప్తుంది. సో దే హ్యావ్ షిఫ్టెడ్ హర్ టు సర్జికల్ వార్డ్. ఓకే. సో పొట్ట నొప్పి అంటే సో పీరియడ్ వస్తుంది ఆమెకి. పీరియడ్ వస్తుందంటే ఓకే 3-4 days బ్యాక్ షీ గోట్ హర్ పీరియడ్. సో ఇట్స్ న్యాచురలీ గైనిక్ ప్రాబ్లం కాదు కదా అని సర్జికల్ ప్రాబ్లం షిఫ్ట్ చేశారు. చేసిన తర్వాత వెన్ దే డిడ్ స్కానింగ్ చేస్తే ఈ యొక్క ఏదైతే ఎంబ్రియో ఉందో అది ట్యూబ్లో ఉంది. సో ఎట్లా ఉంది మరి పీరియడ్ కూడా వచ్చిందంటే జనరల్గా ఏంటంటే చాలా మందికి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు దే హ్యావ్ ఏ వెజనల్ బ్లీడ్ విచ్ ఈస్ ఆఫ్ డిఫరెంట్ కలర్. నార్మల్గా కలర్ ఏంటంటే డార్క్ కలర్ అండ్ ఫ్రెష్ రెడ్ కలర్ ఉంటుంది. సో దే హ్యావ్ ఎ వెరీ డార్క్ అండ్ చాక్లెట్ కలర్ ఉంటుంది, అంటే ఓల్డ్ బ్లడ్ అనమాట. సో ఇది టింక్లింగ్ అయిపోయి వాళ్ళకి పీరియడ్ వచ్చినట్లు ఉంటుంది, కానీ దట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ పీరియడ్. సో ఇది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీతో వచ్చిన పీరియడ్ అనమాట. ప్రెగ్నెన్సీ ఉన్నట్టే ఉంటుంది, మళ్ళీ బ్లీడ్ కూడా అవుతుంది. సో వాళ్ళకి స్కానింగ్ చేస్తే మనకి ఎలా తెలుస్తుందంటే ఈ గర్భసంచి అనేది ఎంటీగా ఉంటుంది అండ్ ఈ యొక్క ఎంబ్రియో అనేది ఎంట్రాప్ అయి మేబీ ఇన్ ద ట్యూబ్ ఆర్ ఇన్ ద ఓవరీలో ఉండొచ్చు. సో వాళ్ళు కనుక మనకి బీటా హెసిజిన్ ఒక హార్మోన్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ యొక్క ఎంబ్రియో ఫామ్ అవుతుందో ఎంబ్రియో విల్ సెక్రీట్ హెసిజిన్ హార్మోన్. సో ఈ హార్మోన్ అనేది ఎలివేట్ అవుతుంది. సో ఇట్ మే బి జనరల్గా ఏంటంటే ఇది 5 కంటే తక్కువ ఉండాలి. సో వాళ్ళకి అరౌండ్ 1000
ఎంఐయు వచ్చింది అనుకోండి, సో వీ కెన్ డూ అండర్ టీవీఎస్ స్కాన్ బై 5 వీక్స్లో డిటెక్ట్ చేయొచ్చు. ఓకే. సపోజ్ మనము అబ్డామినల్ స్కాన్ కనుక చేయాలంటే దానికి 6 వీక్స్ పడుతుంది. ఓకే. అంటే లాస్ట్ పీరియడ్ డేట్ నుంచి 6 వీక్స్ అప్పుడు మనము అబ్డామినల్ స్కాన్ చేస్తే ద స్కానింగ్లో యూట్రస్ అనేది ఎంటీగా ఉంటుంది, ఆ ట్యూబ్ అనేది ట్యూబ్లో కానీ ఓవరీలో కానీ లేకపోతే ఎగ్జాక్ట్లీ వాల్స్లో కాకుండా ఇక్కడ ఇంటర్స్టిషియల్ కానీ లేకపోతే యాంపులర్ ఎండ్లో కానీ లేకపోతే ఫిమ్బ్రల్ ఎండ్ ఎక్కడైనా కానీ అవుట్ సైడ్ ఉండొచ్చు. సో స్కానింగ్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ షీ గాట్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. సో ఎవరైతేనేంటి హార్మోన్స్ తీసుకుంటున్నారు, లేకపోతే ఐవీఎఫ్ సైకిల్స్కి వెళ్ళారు, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకున్నారు, లేకపోతే ఎగ్స్ ఎక్కువ రావడానికి హార్మోన్స్ వాడతారు, అంటే గొనోట్రోఫిన్స్ అని ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ అనే హార్మోన్స్ ఉంటాయి. సో ఇవన్నీ వాడినప్పుడు సో వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చిందంటే డెఫినెట్లీ వీ హ్యావ్ టు డూ స్కానింగ్. సో టు రూల్ అవుట్ ఈజ్ ఇట్ ఏ న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఆర్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. సో కనుక ఏంటంటే మనం ఈ టెస్ట్లన్నీ చేసుకోవాలి. అంతేకాకుండా నేను ముందే చెప్పినట్టు బ్లీడింగ్ వస్తుంది. కొంతమందికి ఏంటంటే ఒక డెసిడ్యువల్ కాస్ట్ అని ఉంటుంది, అంటే ఈ యొక్క గర్భసంచిలో ఏదైతే ఎండోమెట్రియం ఉందో ప్రెగ్నెన్సీ లేదు కనుక ఒక తెల్ల పొర అనేది బయటపడుతుంది. ఓకే. సో దట్ ఇట్ సెల్ఫ్ ఆల్సో షోస్ దట్ షీ గాట్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. కొంతమందికి ఏంటంటే నేను ఇందాక చూపించిన విజువల్లో ఈ ప్రెగ్నెన్సీ అనేది ఈ ట్యూబల్ రప్చర్ అవుతుంది. ఎందుకంటే ఈ ప్రెగ్నెన్సీ అనేది న్యాచురల్గా ఇక్కడ 9 months పెరగలేదనమాట గర్భసంచిలాగా. ఇది దిస్ ఈజ్ అ విజువల్. సో ఈ విజువల్లో మీరు చూస్తారు. సో అప్పుడు సర్జరీ చేయాల్సి ఉంటుంది. అయితే ఏంటంటే ఇందులో కూడా టైప్స్ ఉన్నాయి. సో ఈ యొక్క ఎంబ్రియో ఇక్కడ ఇంప్లాంట్ అయిందంటే ట్యూబ్లో కొంతమందికి ఏంటంటే ఫేవరబుల్ కండిషన్లో ఇది డిస్టర్బ్ కాదు. సో అలాంటప్పుడు మనం ల్యాప్రోస్కోపీ చేసి ఓన్లీ ఈ యొక్క ట్యూబ్ని సెల్ఫ్ ఇంజెక్టమీ చేస్తాం. మీరు ఇంకా ఇలాంటి కండిషన్లో సపోజ్ చూడండి, యాంటీరియర్ వాల్ అనేది ట్యూబ్ యాంటీరియర్ వాల్ బ్రేక్ అయిపోయింది. సో పుట్టలో బ్లీడ్ అవుతుంది. ఎప్పుడైతే ఇంట్రాపెరిటోనియల్ బ్లీడ్ ఉంటుంది దెన్ పేషెంట్ ఈజ్ నాట్ ఇన్ ఎ ఫేవరబుల్ కండిషన్. అంటే సమ్ పీపుల్ ఎప్పుడైతే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చి బ్లీడ్ అవుతుందో బీపీ తగ్గిపోతుంది, పల్స్ రేట్ పెరుగుతుంది, సిమ్టమ్స్ కనిపిస్తాయి, అండ్ దే హ్యావ్ ఎ హెయిర్ హంగర్. సో మనము వాళ్ళకి గాలి కూడా తీసుకోలేరు. సో అంత డిస్టర్బ్డ్గా ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి మనం ఇమ్మీడియట్గా ల్యాప్రోస్కోపీ చేయలేం. ల్యాప్రోటమీ చేసి ఎక్కడైతే బ్లీడ్ అవుతుందో ఆ బ్లీడింగ్ అంతా మన పొట్టలోది కలెక్ట్ చేసి ఆ పేషెంట్కి మనకి ఆటో ట్రాన్స్లేషన్ చేయొచ్చు. ఓకే. సో ఇలాంటి కండిషన్ అంటే పేషెంట్ కండిషన్ బట్టి ట్రీట్మెంట్స్ ఉంటాయి. నేను ఇందాక చెప్పినట్లు డిస్టర్బ్ కాలేదు, వాళ్ళకి సర్జరీ అంటే ఇష్టపడట్లేదు, సో అలాంటి వాళ్ళకి అల్ట్రాసౌండ్ గైడెడ్గా కూడా మనం ఎప్పుడైతే ఈ ప్రెగ్నెన్సీ డిస్టర్బ్ కాదో దాంట్లో మనము మిథోట్రెక్సేట్ అని ఒక ఇంజెక్షన్ ఉంటుంది, అది ఇంజెక్ట్ చేయొచ్చు. అది కూడా బాడీ వెయిట్ నుంచి అరౌండ్ 50 mg వేస్తాము. లేదంటే నేను ఇందాక చెప్పినట్టు ప్రోస్టాగ్లాండిన్స్ లేదంటే RU486 అండ్ నార్మల్ సెలైన్ అవన్నీ కూడా ఫీటల్ హార్ట్లోకి ఇంజెక్ట్ చేస్తే దెన్ ద ఫీటస్ విల్ బి డెడ్. సో దీస్ ఆర్ ద ట్రీట్మెంట్స్ ఫర్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. కాల్ చూద్దాం డాక్టర్. కాకినాడ నుంచి హైమావతి. హలో. నమస్తే మేడం. నమస్తే అండి, మీ సమస్య ఏంటో చెప్పండి హైమావతి గారు. మేడం ప్రెగ్నెన్సీ రావట్లేదు మేడం. హలో, వింటున్నారండి, చెప్పండి. 10 years మేడం మ్యారేజ్ అయ్యి 10 years అయింది. ఓకే. ఓకే. బయట పీసీఓడి ఉన్నదనేసి అన్నారు మేడం. ఏంటమ్మా? పీసీఓడి. ఓకే ఓకే. అంటే బయట ఉన్న మందులు వాడుతుంటే దానికి సంబంధించిన బరువు అయిపోతుంది మనిషి, ఒళ్ళు వచ్చేస్తుంది మేడం. దానికి ఏమన్నా సొల్యూషన్ చెప్తారా మేడం? ఏది? ఓకే అమ్మా, మీ ఏజ్ ఎంత? ఏజ్ వచ్చి 31 అండి. 31 years. మ్యారేజ్ అయ్యి 10 years అవుతుందా? అవును మేడం. ఓకే ఓకే. 21 years. ఓకే అమ్మా, మీ హస్బెండ్కి ఏమైనా టెస్ట్లు చేస్తారా? చేసాము, నార్మల్ వచ్చింది. ఆయనకి నార్మల్ ఉంది, మీకే పీసీఓడి అంటారు, అంతేనా? అవునండి అవునండి. సరే అమ్మా, ఇప్పుడు విజువల్ చూపిస్తున్నా చూడండి. జనరల్గా ఏంటంటే ఈ అండాశయం నుంచి కండం ఎప్పుడు కూడా రిలీజ్ అవ్వాలి, కానీ ఇక్కడ పీసీఓడి పేషెంట్లు ఏమవుతుందంటే ఈ రిలీజ్ కాకుండా మనం కనుక స్కానింగ్ చేస్తే ఈ యొక్క అండాశయంలో ఆల్మోస్ట్ దీస్ ఆర్ యాట్రిక్ ఫాలికల్స్ అనమాట, అండ్ దెర్ విల్ బి అరౌండ్ 10 to 20 ఉంటాయి. సైజెస్ 0.5 to 1 mm ఉంటుంది. సో ఎందుకు ఇలా ఉంటుంది అని అడిగితే ఈమె చెప్పినట్లు వెయిట్ ఒళ్ళు వస్తుంది అంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ హైపర్ ఆండ్రోజినిజం. సో ఒళ్ళే కాకుండా వాళ్ళకి ఫేషియల్ హెయిర్ ఉంటుంది, పింపుల్స్ వస్తుంటాయి, లైక్ హెయిర్ మళ్ళీ అండ్ ఎకాంతస్ నైగ్రన్స్ అంటారు,
బ్లాస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి అంటారు కదా డాక్టర్. యా ఐ విల్ టెల్ ఆల్ దట్. అంటే ఇప్పుడు కాల్ చేద్దాం డాక్టర్. పద్మ నెల్లూరు నుంచి లైన్ లో ఉన్నారు. PCOD ఒక్కసారి కాల్ చేద్దాం. హలో చెప్పండి మేడం. పద్మ గారు మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం నాకు ప్రెగ్నెన్సీ మా పెళ్ళయి 16 సంవత్సరాలు అయింది మేడం. 16 సంవత్సరాలు అయింది మా పెళ్ళయి. వెంటనే మా గర్భమే వచ్చింది. బాబు 9 నెలలు పైన ఉన్నాడు కడుపులో. ఓకే, చనిపోయాడు మేడం. అంటే బయటకు వచ్చిందా చనిపోయారా లేదా పొట్టలో చనిపోయారమ్మా? బేబీ నార్మల్ డెలివరీ అయిందా మీకు? నార్మల్ డెలివరీ అయింది మేడం. కానీ మళ్ళీ నేనేం పెద్దగా పట్టించిన అంటే నాకు ఇంట్లో అనుకోవడం లేక పిల్లల కోసం గట్టిగా ప్రయత్నించలా. ఒక 2-3 బేబీ చనిపోవడానికి కారణం ఏంటి? ఏమని చెప్పారు? అంటే పేరు మెడకేసుకొని చనిపోయింది. ఓకే ఓకే. అప్పుడే నాకు జ్వరం వచ్చేసింది అన్నమాట. అదే తొలిపూర్ ప్రెగ్నెన్సీ అయ్యేసి. ఎంతకాలం ఉన్నారు పుట్టిన బిడ్డ? పుట్టి ఎంతకాలం ఉన్నారమ్మా? బాబు కడుపులో ఎంతకాలం ఉన్నాడంటావా? 9 నెలలు పోయి 10 నెలలు పెట్టింది మేడం. కడుపులో ఉన్నప్పుడే చనిపోయారా? అవును మేడం. 9th month. సరే చూడండి అమ్మా, మీ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే మీకు ఇన్ఫెక్షన్స్ వచ్చినాయని చెప్తున్నారు. సో దానివల్ల ఏంటంటే ఆ ఇన్ఫెక్షన్స్ ఇందాక నేను చెప్పినట్లు, సో ఇన్ఫెక్షన్స్ అని ముందే తెలుసుకోవాలి. PIDs కానీ లేకపోతే ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయనేది. దిస్ ఈస్ కాల్డ్ ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్. అసలు ఎందుకు బేబీ అసలు లోపల చనిపోయిందంటే ఇట్స్ సీరియస్ ప్రాబ్లం. సో ఏమో వెయిట్ ఎట్లా ఉన్నారు, అండర్ వెయిట్లో ఉన్నారా, లేకపోతే థైరాయిడ్ ఉందా, లేకపోతే హైపర్ టెన్షన్ ఉందా, లేకపోతే డయాబెటీస్ ఉందా, ఇవన్నీ కూడా మనం ముందే ఇన్వెస్టిగేట్ చేసుకొని సో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి తర్వాత దే హ్యావ్ టు గో ఇన్ ఏ ప్రెగ్నెన్సీ ఇన్ ఏ సేఫ్ వే. అండ్ బిడ్డ తల్లి ఇద్దరు రావటం సేఫ్గా ఉండటం అనేది ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్. ఇది అమెరికాలో అయితే సో ఎవ్రీబడి విల్ డూ దిస్ ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ బిఫోర్ హ్యాండ్. సో ఎందుకంటే దే వాంట్ హెల్దీ చైల్డ్. అయితే మన ఇండియాలో అలాంటి ఇటు జనరల్గా ఎవరికైనా ప్రెగ్నెన్సీ వస్తే ఒక 2 months వరకు తెలియదు వాళ్ళు ప్రెగ్నెంట్ అని. అప్పుడప్పుడు హడావుడిగా 2 months మిస్ అయిపోయాము, కారణం ఏంటి, పీరియడ్ రావట్లేదు, PCOD, అప్పుడు హడావుడికి వస్తారు. సో అలా కాకుండా ముందస్తుగానే ఇప్పుడు తనకి బేబీ చనిపోయింది కనుక ప్రీమెచ్యూర్ రప్చర్ ఆఫ్ మెంబ్రెయిన్స్కి అవుతాయి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు, లేదంటే బేబీ లోపలే డెత్ అవుతుంది. సో మనకి చాలా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ వచ్చినాయి, ఇన్నోవేటివ్ టెక్నిక్స్. అండ్ బేబీ పొట్టలో ఉన్నప్పుడే ఇలాంటి ఇన్ఫెక్షన్స్ లేకుండా అండ్ డబుల్ మార్కర్స్, ట్రిపుల్ మార్కర్స్, తర్వాత బయోఫిజికల్ ప్రొఫైల్స్ 8th monthలో, లేకపోతే అసలు బేబీ కంజెనిటల్ డిఫెక్ట్స్ పుట్టిందా, లోపల ఎలా ఉందో వాళ్ళకి తెలియదు. సో అవన్నీ కూడా మనకి టిఫాన్ స్కానింగ్ ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళకి దిస్ ఈజ్ కాల్డ్ అమ్నియోసెంటసిస్. సో ఇదేంటంటే మనము అల్ట్రాసౌండ్ గైడెడ్ ట్రాన్స్డ్యూసర్ అనమాట. ఇది చూసి మన బేబీలో చుట్టుపక్కల ఉన్న ఉమ్మనీరు ఏదైతే ఉందో అమ్నియాటిక్ ఫ్లూయిడ్ తీసి ఈ సెల్స్ని కూడా స్టడీ చేయొచ్చు. సో బేబీకి ఏమైనా హెమోలైసిస్ అయిందా, లేకపోతే ఏమైనా కంజెనిటల్ డిఫెక్ట్స్ ఉన్నాయా, లేకపోతే ఈవెన్ దే హ్యావ్ ఏ క్రోమోజోమల్ డిఫెక్ట్స్ ఉంటాయి. సో తల్లి తండ్రి ఇద్దరు కలిసి ప్రెగ్నెన్సీ వచ్చినా కానీ పేరెంట్ నుంచి వచ్చిందా, ఫాదర్ నుంచి వచ్చిందా, లేకపోతే మదర్ నుంచి వచ్చిందా అనేది కూడా మనం ముందుగానే ఐడెంటిఫై చేయొచ్చు. ట్రాన్స్లోకేషన్స్ అయినాయా. సో ది అబార్షన్స్ కాజెస్ 3 monthsలో కామన్ ఉంటాయి. ఎవరికైతే 5th month తర్వాత వస్తాయో ఇవన్నీ కూడా మనము ఒక టిఫా స్కాన్, బయోఫిజికల్ ప్రొఫైల్స్ ఇవన్నీ చేసుకొని దెన్ హెల్దీ చైల్డ్ పుట్టడమే మన ఆబ్స్టెటిషియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లక్ష్యం కనుక. సో డెఫినెట్గా వచ్చి తను టెస్టులు చేయించుకోవాలి. రైట్ డాక్టర్, ఇవాళ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి, అసలు దీనికి ట్రీట్మెంట్ విధానాలు ఎలా ఉంటాయనే విషయాల గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ ప్రైమ్ హెల్త్. రేపటి ప్రైమ్ హెల్త్లో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.